కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తారు. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. జూన్ 2 నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం, విద్యార్థులకు ఉచితంగా పాలు పంపిణీపై చర్చించనుంది. జీహెచ్ఎంసీతో పాటు పలు కార్పొరేషన్ల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్లపై కేబినెట్ చర్చించనున్నారు. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దగ్గర పడ్డంతో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ సమ్మె, ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. యాసంగి ధాన్యం సేకరణతో పాటు మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలు కేబినెట్ ముందుకు చర్చకు రానున్నాయి. I am Mohit. JEE Main 2026 300 out of 300 స్కోర్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ బీట్ చేయడానికి ఇక్కడ వెరీ యాప్ట్ సిస్టమ్ ఉంది. శ్రీ చైతన్య ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. నా ఈ 300/300 స్కోర్ మా తల్లిదండ్రులకు మరియు శ్రీ చైతన్యకి అంకితం. నా పేరు వెంకట చంద్రశేఖర్ రెడ్డి. నాకు 300కి 300 రావడానికి గల ప్రధాన కారణం శ్రీ చైతన్యలో ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అలాగే మన కాన్సెప్చువల్ టీచింగ్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్, గేమ్స్, అక్కడ ఏదైనా స్ట్రెస్ వచ్చినా గానీ ఇక్కడ రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. ఇక మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో జరగబోతుంది. ఈ సమావేశంలో కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం పనులకు సంబంధించి అందులో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిన్న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు చర్చలు జరుపుతున్నారు. వీటితో పాటుగా ఇటు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి దాదాపు 32 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో 29 డిమాండ్లను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఐఏఎస్ల కమిటీని కూడా నియమించింది. కమిటీ తోటి యూనియన్ నేతల చర్చలు విఫలం కావడంతో ఈ రోజుకు రెండో రోజు అయింది. సమ్మె కొనసాగుతూనే ఉంది. సమ్మెకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను ఈ రోజు ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా పలు కార్పొరేషన్ల ఎన్నికలను కూడా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. జూన్ 2వ తేదీ నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తుంది. అందుకు సంబంధించి దాదాపు 120 కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి గతంలోనే కేబినెట్ 2 పేర్లను ఇటు కోదండరాం కావచ్చు, అదేవిధంగా అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కు పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర ఆ ఫైల్ పెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు గవర్నర్ దాని మీద సంతకం చేయలేదు. ఈ నెల 30వ తేదీ నుంచి అజారుద్దీన్ కు దాదాపు 6 నెలల సమయాన్ని పూర్తి చేసుకుంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు ముగుస్తుంది. కాబట్టి ఈ లోపు ఏదో ఒక సభలో అంటే ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే గానీ అయితేనే ఈ మంత్రివర్గంలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు గవర్నర్ సంతకం చేయలేదు. ఈ విషయానికి సంబంధించి కూడా చర్చించి మరొకసారి కేబినెట్ లో 2 పేర్లను మళ్ళీ గవర్నర్ కు పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇతర అంశాలను కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరొక వైపు వడగళ్ల వర్షాలు, అకాల వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ధాన్యం సేకరణ కొంత
ఇబ్బందిగా మారింది. అదేవిధంగా మొక్కజొన్నలకు సంబంధించి కూడా వాటిని కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయానికి సంబంధించి చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.